ఆపరేషన్ టైగర్ ప్రారంభమైంది. మహారాష్ట్రలో మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన యూబీటీ మరోసారి చీలిక దిశగా పయనిస్తోంది. లోక్సభలో శివసేన యూబీటీకి 9 మంది ఎంపీలున్నారు. అందులో 6 ఎంపీలు ఉద్దవ్ ఠాక్రే నాయకత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారు. తాజాగా శివసేన యూబీటీకి చెందిన 6 ఎంపీలు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ఒక లేఖ సమర్పించారు. కాగా త్వరలోనే వీరంతా ఏక్నాథ్ షిండే సారథ్యంలోని శివసేనలో చేరతారన్న వార్తలు కుప్పమంటున్నాయి. దేశ రాజకీయాల్లో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఇటీవలి కాలంలో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 7 రాజ్యసభ సభ్యులు బీజేపీలో విలీనమైన సంగతి తెలిసిందే. మరోవైపు బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తృణమూల్ కాంగ్రెస్లో మెజారిటీ లోక్సభ ఎంపీలు ఆ పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఇదిలా ఉంటే మహారాష్ట్రలో మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలో శివసేన యూబీటీ మరోసారి చీలిక దిశగా పయనిస్తోంది. లోక్సభలో శివసేన యూబీటీకి 9 మంది ఎంపీలున్నారు. అందులో 6 ఎంపీలు ఉద్దవ్ ఠాక్రే నాయకత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారు. తాజాగా శివసేన యూబీటీకి చెందిన 6 ఎంపీలు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ఒక లేఖను సమర్పించారు. అయితే ఆ లేఖలో ఏముందనే వివరాలు క్లారిటీగా తెలియాల్సి ఉంది. అయితే ఏక్నాథ్ షిండే నాయకత్వంలో శివసేనలో తాము చేరబోతున్నట్లు ఆ లేఖలో సదరు ఎంపీలు వెల్లడించినట్లుగా సమాచారం. కాగా ఏక్నాథ్ షిండే నేతృత్వంలో ఉన్న శివసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 19న వీరంతా ఆ పార్టీ గూటికి చేరబోతున్నట్లు రాజకీయ వర్గాలు తెలియజేశాయి. ఇదిలా ఉంటే ఈ మొత్తం ఎపిసోడ్ను రాజకీయ వర్గాలు ఆపరేషన్ టైగర్గా అభివర్ణిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మాజీ ముఖ్యమంత్రి శివసేన యూబీటీ అధినేత ఉద్దవ్ ఠాక్రే అప్రమత్తమయ్యారు. పార్టీ వీడబోతున్న ఎంపీలపై చర్యలు తీసుకునేలా ఉద్దవ్ ఠాక్రే ప్రణాళికలు రచించారు. ఈ నేపథ్యంలో ముంబైలో జూన్ 18న జరిగే శివసేన యూబీటీ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరు కావాల్సిందిగా తమ ఎంపీలందరికీ విప్ జారీ చేశారు. అంతేకాదు ఈ సమావేశానికి హాజరు కాని వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలనే ఆలోచనలో ఉద్దవ్ ఠాక్రే ఉన్నారట. ఇదిలా ఉంటే ఉద్దవ్ ఠాక్రే చర్యలను కౌంటర్ చేయడానికి ఏక్నాథ్ షిండే నాయకత్వంలో శివసేన కూడా సిద్ధమైపోయింది. ఉద్దవ్ ఠాక్రే తీసుకోబోయే చర్యలతో రెబెల్ ఎంపీలకు ఎటువంటి చట్టపరమైన అడ్డంకులు లేకుండా చూసుకోవటానికి షిండే వర్గం లాయర్ల బృందం ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నట్లుగా సమాచారం. రెబెల్ ఎంపీలు ఏక్నాథ్ షిండే శిబిరంలో చేరటానికి అవసరమైన లాంఛనాలను ఈ లాయర్ల బృందం పర్యవేక్షిస్తోంది. ఇదిలా ఉంటే ఈ మొత్తం ఎపిసోడ్పై శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్ తీవ్రంగానే స్పందించారు. శివసేన యూబీటీకి చెందిన కొంతమంది ఎంపీలు పార్టీ మారేందుకు దాదాపు 50 కోట్ల రూపాయల ఆశ చూపించారని ఆరోపణలు చేశారు. అంతేకాదు అడ్డదారిలో హార్స్ ట్రేడింగ్ కు పాల్పడుతున్నారని షిండే వర్గంపై ఆయన ఆరోపణలు గుప్పించారు. శివసేన యూబీటీలో మరోసారి చీలిక గనుక వస్తే మహారాష్ట్ర ప్రజలు చూస్తూ ఊరుకోరని కూడా హెచ్చరించారు. ఇదిలా ఉంటే 2022 జూన్లో ఉమ్మడి శివసేనలో చీలిక వచ్చింది. మహావికాస్ అఘాడీ కూటమి తరపున ఉద్దవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే పార్టీలో చీలిక ఏర్పడింది. ఉమ్మడి శివసేనలో 200 మంది ఎమ్మెల్యేలు ఏక్నాథ్ షిండేను తమ నాయకుడిగా ఎన్నుకున్నారు. దీంతో ఉమ్మడి శివసేనలో అధికారికంగా చీలిక ఏర్పడింది. ఉమ్మడి శివసేన చేలిపోయిన నేపథ్యంలో మహారాష్ట్ర అసెంబ్లీలో ఉద్దవ్ ఠాక్రే సర్కార్ మద్దతును కోల్పోయింది. దీంతో ముఖ్యమంత్రి పదవికి ఉద్దవ్ ఠాక్రే రాజీనామా చేశారు. మరోవైపు షిండే నాయకత్వంలో శివసేన వర్గానికి బీజేపీ మద్దతును ఇచ్చింది. ఈ పరిణామంతోనే ఏక్నాథ్ షిండే మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. ఇదిలా ఉంటే ఆ తర్వాతి కాలంలో శివసేన పార్టీ గుర్తు పేరుపై న్యాయస్థానంలో పోరాటం జరగగా శివసేన పార్టీ గుర్తు అలాగే పేరు ఏక్నాథ్ షిండే వర్గానికి కేటాయిస్తూ న్యాయస్థానం తీర్పును వెలువరించింది. మొత్తం మీద శివసేన యూబీటీ మరోసారి చీలిపోవటానికి సిద్ధంగా ఉంది.